మనం ఈరోజు కార్తీక దీపం ఇది నవవసంతం సీరియల్లోని 696 ఎపిసోడ్ అంటే 13 జూన్ 2026 నాటి ఎపిసోడ్ చూద్దాం. ఆఫీసులో దీప ఏదో వర్క్ చేసుకుంటుంది. మెయిల్ వచ్చిందని చూస్తే మేనేజర్ వచ్చి ఏదో ఫుడ్ ఆర్డర్ వచ్చినట్టుంది మేడం అంటాడు. చదవమంటుంది దీప. నేను చదవనండి, నా మీద మీకు నమ్మకం లేదు కదా, నేను చదవనని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా దీప ఏం చేయాలో తెలియక చూస్తూ ఉంటుంది. తర్వాత కార్తీక్ చెప్పిన మాట గుర్తొస్తాయి. సెల్ ఫోన్లో యాప్ ద్వారా ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు అని గుర్తొచ్చి ఆ మ్యాటర్ అంటే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది సెల్ తోటి. ఇదంతా జాగ్రత్తగా చూస్తుంటుంది జ్యోత్స్న. అసలు ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూడాలి అనుకుంటూ ఉంటుంది మనసులో. జ్యోత్స్న దీప దగ్గరకు వచ్చి, ఏ 5th క్లాస్ ఏం చేస్తున్నావే నువ్వు అంటుంది. పోవే పని చూసుకోవే కల్తీదానా అంటుంది దీప. వీళ్ళిద్దరూ వీధి బయట కుళాయిల దగ్గర కొట్టుకుంటారు కదా, ఆ విధంగా కొట్టుకుని మాట్లాడుకుని ఉంటారు వీళ్ళు. కల్తీ అంటే మాటలు సరిగ్గా రాని అంటది జ్యోత్స్న. ఫుడ్ లో విషం కలిపిన దాన్ని కల్తీ అని అంటారే అంటది దీప. తర్వాత ఇద్దరు అలా వాదించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుకోవడం గొప్ప కాదే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నీకు ఇంగ్లీష్ రాదు కదా అని తేలిగ్గా మాట్లాడుతుంది. నువ్వు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వాలి కదా, రిప్లై ఇవ్వాలంటే ఇంగ్లీష్ లో రాయాలి, మరి నీకు ఇంగ్లీష్ రాదు కదా అని చాలా తేలిగ్గా మాట్లాడుతుంది. వెంటనే వెనక నుంచి కార్తీక్ వస్తాడు. ఒకరికి రాని విషయాన్ని వేలెత్తి చూపిస్తూ వెటకారం చేయడం సంస్కారం కాదు పెద్ద మేడం గారు అంటాడు. వెంటనే జ్యోత్స్న, నువ్వెందుకు దీపక్ సపోర్ట్ చేస్తావు, ఒక మేధావిని తెచ్చుకున్నారు కదా సూరజ్ని, అతను సాయం చేస్తాడులే అంటుంది. సూరజ్ నీ వల్లనే కదా దెబ్బలు తిన్నాడు, పెద్ద ఆయన చెప్పారు కదా వినలేదా అంటుంది. ఇవన్నీ నాకు చెప్పొద్దు దీప, సూరజ్ వచ్చేలోపు నువ్వేం చేసుకుంటావు చేసుకో, అంతేగాని బావ హెల్ప్ మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు ఆ దెబ్బలు తగిలిన సూరజ్ వచ్చి దీపక్ హెల్ప్ చేయాలా అని అడుగుతాడు కార్తీక్. వెంటనే జ్యోత్స్న, వాడికి తగిలిన దెబ్బలు 1 వారం 10 రోజుల దాకా కోలుకోలేడు, నడవలేడు, నడిచినా ఇక్కడికి రాలేడు అంటుంటుంది. సూరజ్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆఫీసులోకి వచ్చేస్తూ ఉంటాడు. తర్వాత సూరజ్ లోపలికి వచ్చిన తర్వాత సూరజ్ని చూసి ఆశ్చర్యపోతుంది జ్యోత్స్న. సూరజ్ లోపలికి వచ్చిన తర్వాత కార్తీక్ సూరజ్ తోటి, ఏంటి బ్రదర్ ఇది, నీకు చాలా పెద్ద పెద్ద గాయాలైనా అని చెప్పేసి పెద్దసారి చెప్పారు, నువ్వు ఇప్పుడప్పుడే లెగవని చెప్పి పెద్ద మేడం గారు చెప్పారు, నువ్వేమో ఆఫీస్కి వచ్చేసావు, నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు, మెసేజ్ చేస్తే రిప్లై అవ్వు, ఏంటి ఏమైంది, ఈసారి నీ పీజీ అడ్రస్ ఇవ్వు బ్రదర్, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ గా నేను అక్కడికి వస్తాను అంటాడు కార్తీక్. సారీ బ్రదర్, కొన్ని కారణాల వల్ల మీ కాల్స్ కి మెసేజ్ కి రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ అంటాడు సూరజ్. సరే ఇలాంటి టైంలో ఇప్పుడు ఆఫీస్కి వచ్చేవేంటి, ఇన్ని దెబ్బలు పెట్టుకొని అంటాడు కార్తీక్. దెబ్బలు తగలడం నా పర్సనల్, ఆఫీసులో దీప గారికి సహాయం చేయడం నా ప్రొఫెషనల్ అంటాడు. నేను పక్కన లేని కారణంగా ఏ పని ఆగిపోకూడదు కదా అంటాడు. ఇక్కడ దీప ఆనందపడుతుంది, జ్యోత్స్న మనసులో కుళ్ళిపోతుంటుంది. నువ్వు మరీ పని రాక్షసుల్లా ఉన్నావు బ్రదర్ అంటాడు కార్తీక్. అలాగే నవ్వుతూ, నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉంటే, స్ట్రెచర్ మీద ఉంటే, సెలైన్ బాటిల్ చేతితో పట్టుకొని కూడా ఆఫీస్కి వచ్చేసేలా ఉన్నావు అంటాడు కార్తీక్. వచ్చినా వస్తాడు అంటుంది జ్యోత్స్న కుళ్ళిపోతూ. తన ఫ్యామిలీ మెంబర్స్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్. నిజానికి థ్యాంక్స్ చెప్పాల్సింది మనం కాదు దీప, పెద్ద మేడం గారు, కానీ ఇప్పుడేమో మూతికి ఏదో ప్లాస్టర్ అంటించుకున్నట్టు అలా చూస్తూ ఉంది తప్ప థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు అంటాడు కార్తీక్. దానికి జ్యోత్స్న, ఈయనేదో పెద్ద గొప్ప పని చేసినట్టు అలా పొగుడుతావిడు బావా, ఆయన ఏమైనా నేను కాపాడమని అడిగానా, మమ్మల్ని కాపాడుకోవడం మాకు చేత కాదు, అనవసరమైన విషయాలు కల చేసుకుంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి అంటుంది జ్యోత్స్న. కొందరిని మనం ఎప్పటికీ మార్చలేమంటుంది దీప. తర్వాత దీప కార్తీక్ ఇద్దరు కలిపి దీప సీట్లో కూర్చోబెడతారు సూరజ్ని. తర్వాత మీరిద్దరు వర్క్ చేసుకుంటుండండి, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్తాడు కార్తీక్. సూరజ్ గారు మెయిల్స్ చూస్తానండి, నేను ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్తుంది దీప. ఇంకా ఆఫీసులో సూరజ్ జ్యోత్స్న ఇద్దరే ఉంటారు. వేడికి కాళ్ళు చేతులు విరిగిపోయినా పొగరు మాత్రం తగ్గలేదు అనుకుంటుంది జ్యోత్స్న మనసులో. కింద క్యాంటీన్లోని దీప కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటారు సూరజ్ జ్యోత్స్న గురించి. తర్వాత కార్తీక్, ఈ రౌడీ ఎందుకు జ్యోత్స్న చుట్టూరు లేక సూరజ్ చుట్టూనో తిరుగుతున్నారు, ఈట కూడా జ్యోత్స్నే చేయించుండొచ్చా అని అంటాడు. సూరజ్ నీకు చెప్పాడా బావా అంటుంది దీప. మరీ ఇంత అమాయకురాలు ఏంటి దీప, జ్యోత్స్న ఎలాంటిదో తన బుద్ధి ఎలాంటిదో మనకు తెలుసు కదా అంటాడు. కానీ రౌడీలు అటాక్ చేసింది జ్యోత్స్నని కదా అంటుంది. అదే మిస్టరీగా ఉంది అంటాడు. పాపం సూరజ్ కాలికి గాయం అయింది, నడవలేకపోతున్నాడు అంటుంది దీప. ముందు చెయ్యి ఇరిగింది, ఇప్పుడు కాలు ఇరిగింది, అయినా తగ్గట్లేదు, మనోడు బాగా మొండోడు అంటాడు కార్తీక్. ఈ తిక్కదానికి ఆ మొండేడే కరెక్ట్ అంటుంది దీప. నువ్వు త్వరగా కాఫీ తాగు, నిన్ను హాస్పిటల్కి చెకప్ కి తీసుకెళ్లాలని చెప్తాడు కార్తీక్. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్లు చేయించుకోవాలి, పురిటి నొప్పుల తర్వాత బిడ్డను కన్న తర్వాత ఆడదానికి 2వ జన్మ అని ఎక్కడో చదివాను అంటాడు కార్తీక్. అలాగే ఇద్దరు కాసేపు అమ్మతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడది ఎంతమంది బిడ్డల కంటే అన్ని జన్మలు ఎత్తినట్టు బావా, నా కోసం ఒకసారి పుట్టాను, శౌర్య కోసం ఒకసారి పుట్టాను, ఇప్పుడు నీ కోసం ఇంకోసారి పుడుతున్నాడు బావా, ఇది దేవుడిచ్చిన వరం బావా అంటుంది. అవును దీప, ఆడదానికి అమ్మతనం దేవుడిచ్చిన వరం,
అంటాడు కార్తీక్. సరే పద, నేను హాస్పిటల్లో చెకప్ చేయించి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మళ్ళీ ఆఫీస్కి రావాలి, మేడం గారిని మళ్ళీ తీసుకెళ్లాలి కదా అంటాడు కార్తీక్. తర్వాత ఇక్కడ ఆఫీస్లో జ్యోత్స్న జ్యూస్ తాగడానికి బయటికి వెళ్ళి జ్యూస్ తెచ్చుకొని వచ్చి తన సీట్ లో కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటుంది. తన వంకే చూస్తూ ఉంటాడు సూరజ్. తర్వాత తన ఫైల్లో ఏదో పేపర్ ఉందని చెప్పి తీస్తుంది జ్యోత్స్న. అందులో ఐ లవ్ యూ అని రెడ్ అక్షరాలతో రాసి ఉంటాయి. ఆ ఐ లవ్ యూ అనే వాట చూసి జ్యోత్స్న కోపం వచ్చేస్తుంది. వీడు ఈ రోజు నా చేతిలో చచ్చాడు అని చెప్పి లేచి వాడి దగ్గరికి వెళ్తుంది. సూరజ్ ఎదురుగా టేబుల్ పైన ఆ పేపర్ను కోపంగా పెడుతుంది. అది చూసి చదివి ఇలాంటివి నాకు ఇష్టం లేదు అంటాడు సూరజ్ నవ్వుతూ. ఏం మాట్లాడుతున్నారు నువ్వు అంటుంది జ్యోత్స్న. ఇక్కడ ఏం రాస్తుందో చదువు అంటుంది. ఏముంది అంటాడు అమాయకంగా. ఐ లవ్ యూ అంటుంది కోపంగా. వెంటనే సూరజ్, నేను వచ్చింది ఆఫీసులో వర్క్ చేసుకోవడానికి, మీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి కాదు అంటాడు అమాయకంగా నటిస్తూ. దాంతో కసిగా జ్యోత్స్న, ఆ రౌడీగాడు నీ కాలు విరగొడితే నీ మైండ్ దొబ్బినట్టుంది, ముందు ఇది ఎందుకు రాసావో చెప్పు అంటుంది. ఇది నేను రాసినట్టు మీరు చూసారా? నేను అక్కడ పెట్టినట్టు చూసావా? మరి నేనే రాసినట్టు నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? మీ టేబుల్ మీద పెట్టినట్టు ఎవరైనా చూసారా? మరి నేనే రాసినట్టు ఎందుకు కన్ఫర్మ్ చేస్తావు అంటాడు. దానికి జ్యోత్స్న కోపంగా, నిన్న కూడా నువ్వు నాకు ఇంటి దగ్గర ఐ లవ్ యూ చెప్పు. ఎప్పుడు అంటాడు అమాయకంగా. నేను నిన్ను కొట్టినప్పుడు అంటది కసిగా. మీరు నన్ను ఎప్పుడు కొట్టారు అంటాడు అమాయకంగా. దానికి సూరజ్ నవ్వుతూ, రెస్టారెంట్ లో జరిగిన దానికి మీకు మైండ్ డిస్టర్బ్ అయ్యి జరిగింది జరిగినట్లుగా మీరు ఊహించుకుంటున్నారు అంతే అంటాడు. దానికి జ్యోత్స్న, సరే నిన్న జరిగింది వదిలే, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు అంటుంది ఆ పేపర్ చూపిస్తూ. మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, మీరు నన్ను ప్రేమించడం అది నా తప్పు కాదు అంటే దానికి కోపంగా, రేయ్ నిన్ను నేను ప్రేమించడం ఏంట్రా అంటుంది. మరి ఐ లవ్ యూ ఎందుకు చెప్పారు అని అడుగుతాడు సూరజ్. ఇందులో ఉన్నది చదివాను అంటుంది కసిగా. ఈ లోపల సూరజ్ అని పిలుస్తూ వస్తాడు శివనారాయణ చూసి వెంటనే ఆ పేపర్ తీసి దాచేస్తుంది జ్యోత్స్న. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని అంటాడు శివనారాయణ. నాకు అసలైన విశ్రాంతి పనిలోనే దొరుకుతుంది సార్ అంటాడు సూరజ్. నువ్వు భలే విచిత్రమైన మనిషి అయ్యా అంటాడు శివనారాయణ. చాలా విచిత్రమైన మనిషి అని రాగాలు తీస్తుంది జ్యోత్స్న. అతని రాతలు కూడా చాలా చిత్రంగా ఉంటాయి అని చెప్పి, అతను ఏమి రాశాడో నువ్వే చూడు తాత అని చెప్పి ఆ పేపర్ ఇస్తుంది తాత. ఆ పేపర్ చూస్తాడు శివనారాయణ. చూసావా తాత ఏమి రాశాడో అంటుంది. చూశాను, నిజానికి అది రాయాల్సింది అతను కాదు నువ్వు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు తాత అని చెప్పి ఆ పేపర్ తీసుకొని చూస్తుంది. అందులో థ్యాంక్ యూ అని ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది శివనారాయణ. వెంటనే సూరజ్ చేసిన సాయానికి అతను నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అతను నీకు థ్యాంక్స్ చెప్పాడని చెప్పి కంప్లైంట్ చేస్తావేంటి అంటాడు శివనారాయణ. థ్యాంక్ యూ అని జ్యోత్స్న గారే రాశారు సార్ అంటాడు సూరజ్. మీరు వచ్చారని జ్యోత్స్న గారు ఏదో అలా ఆట పట్టిస్తున్నారు అంతే అంటాడు. శివనారాయణ కూడా నవ్వుతూ, సరేలే వర్క్ లో ఈ మాత్రం సరదా ఉండాలి అని నవ్వుతూ తీసుకుంటాడు. సరే ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడా అని అడుగుతాడు శివనారాయణ. తన అడ్రస్ దూరం అని, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా రూమ్ తీసుకుందామని చెప్పి, తన అడ్రస్ దూరం అని ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడైనా రూమ్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా సార్. అలా చూస్తున్నప్పుడే రౌడీలతో మీకు గొడవ జరుగుతుంటే వచ్చాను అని చెప్తాడు సూరజ్. సరే నీకు పెళ్ళైందా అని అడుగుతాడు శివనారాయణ. ఒక రైట్ పార్ట్నర్ కోసం ఎదుగుతున్నాను సార్ అంటాడు సూరజ్ నవ్వుతూ. ఓహో ఒంటరిగాడివా అన్నమాట అంటాడు నవ్వుతూ. జంట అయ్యే మనిషి దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తుంది సార్ అంటాడు సూరజ్ నవ్వుతూ. దానికి జ్యోత్స్న కోపంగా చూస్తుంది. కళ్యాణ గడియలు వస్తే ప్రపంచంలో ఎక్కడున్నా ఆ అమ్మాయి వచ్చి నీ చేత ముడుములు వేయించుకోవాల్సిందే అంటాడు శివనారాయణ. ఇప్పుడు ఫిజికల్గా నా బాడీ సహకరించట్లేదు కానీ సార్, లేకపోతే మీ కాలుకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాడిని అంటున్నాడు. మమ్మల్ని కాపాడి నీకు రుణపడి ఉండేలా చేసుకున్నావు, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటాడు శివనారాయణ. థ్యాంక్స్ చెప్తాడు సూరజ్. సరే నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పు, నీతో పని ఉంది అంటాడు శివనారాయణ. అలాగే సార్ అంటాడు సూరజ్. శివనారాయణ వెళ్ళిపోయిన తర్వాత తన చేతిలో పేపర్ చూసి ఈ అక్షరాలు ఎలా మారాయి, పేపర్ నా చేతిలోనే ఉండగా అనుకుంటుంది. నిద్ర లేక మీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్తాడు సూరజ్. నా మైండ్ కదా, నీ మైండ్ పని చేయకుండా చేస్తాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తర్వాత ఆ పేపర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే సూరజ్ టేబుల్ కింద ఐ లవ్ యూ రాసిన పేపర్ చూసి నవ్వుకుంటాడు సూరజ్. తర్వాత సూరజ్ని కారులో ఇంటికి తీసుకొస్తాడు కార్తీక్ జ్యోత్స్నలు. అదేంటి మీ ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతాడు సూరజ్. ఏమో బ్రదర్, మా తాత తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చాను అంటాడు కార్తీక్. జ్యోత్స్న వెటకారంగా, తమరు ఈ రోజు మమ్మల్ని కాపాడారు కదా, ఘనంగా సత్కరించి తాంబూలం ఇచ్చి పంపుదామని అంటుంది. దానికి కార్తీక్, జ్యోత్స్న నీకు అంత వెటకారం అవసరమా, నువ్వు ఎలాగా థ్యాంక్స్ చెప్పవు, కనీసం మీ ఇంట్లో వాళ్ళైనా సరే చెప్పని అంటాడు. నాకు ఇలాంటివి వద్దు బ్రదర్, చైర్మన్ గారికి నేను వెళ్ళిపోయి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంటే అడ్డుకుంటాడు కార్తీక్. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తాడు కార్తీక్ సూరజ్ని లోపలికి ఆహ్వానిస్తాడు శివనారాయణ. అందరూ సూరజ్కి థ్యాంక్స్ చెప్తారు. సూరజ్ ఇంకా వెళ్ళిపోతుంటే, నన్ను నా మనవాళ్ళని కాపాడావు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకోవట్లేదు శివనారాయణ. ఏం భారీ బహుమతి ఇస్తారేంటి అంటుంది పారిజాతం వెటకారంగా. మన కారణంగానే అతనికి ఈ పరిస్థితి వచ్చింది. అతను ఆఫీస్కి ఇంటికి చాలా దూరం, అందుకే అతను కొంతకాలం మన ఇంట్లోనే ఉంటాడు అంటాడు శివనారాయణ. మన ఇంట్లో సూరజ్ ఉండడం ఏంటి తాత అంటుంది జ్యోత్స్న. మన ఇంట్లో అంటే అవుట్ హౌస్లో ఉంటాడు అంటాడు శివనారాయణ. అవుట్ హౌస్లోనా,
అని ఆశ్చర్యపోయి పారిజాతం వద్దు 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 అని ఫిట్స్ వచ్చిన దానిలో కొట్టుకుంటే వెంటనే తాళాలు గుర్తు తీసురా అంటాడు కార్తీక్. నాకేం కాలేదురా అంటాడు చిరాగ్గా. వెంటనే పారిజాతం కార్తీక్తో వైట్ హౌస్ అంటే వైట్ హౌస్ అంత పవర్ఫుల్ రా, ఒకసారి దీప అడుగు పెట్టినట్టే తుఫాన్ వచ్చింది, ఇప్పుడు వీడు అడుగు పెడితే సునామీ వస్తుందేమో అంటుంది భయపడు. అవుట్ హౌస్లో దెయ్యాలు తిరుగుతున్నాయా అని చెప్తుంది అంటాడు కార్తీక్. అయితే పారిజాతాన్ని అవుట్ హౌస్కి వెళ్ళొద్దని చెప్తాడు. సూరజ్ని మాత్రం అందులో ఉండమంటాడు శివనారాయణ. వీళ్ళంతా నవ్వుకుంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. నేను ఇలాంటి మరిన్ని వీడియోలు నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.